తెలుసుకుందామనే అడిగాను అని తాయారు చెప్పటంతో, అవును నేను ఇన్స్పెక్టర్ కావ్య గారి కూతురు జగదాత్రినే అని దాత్రి చెప్తుంది. అంటే మా నాన్నని చంపిన దయ్యం నువ్వే కదా, రాక్షసివి కదా నువ్వు, నిన్ను అస్సలు వదిలిపెట్టను అని విక్కీ దిండు తీసుకొని దాత్రిపై విసిరి పడేస్తారు. దాత్రి క్యాచ్ పట్టుకుంటుంది. పిచ్చి ఇంకా తగ్గినట్లు లేదు మినిస్టర్ గారు, కాబట్టి పిచ్చాసుపత్రిలో చేర్పిస్తే బాగుంటుంది అని కేదార్ అంటే, ఏంటి నన్ను పిచ్చివాడిని అంటావా, నిన్ను కొట్టేస్తాను చూడు అని విక్కీ కేదార్ని కొట్టడానికి వస్తూ ఉండటంతో దాత్రి విక్కీని ఒక్క తోపు తోసేయటంతో గోడ కొట్టిన బంతిలాగా విక్కీ వెళ్ళి సోఫాలో పడతాడు. దాంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. జగదాత్రి, మినిస్టర్ గారి కొడుకు మీదే నువ్వు చేయి చేసుకుంటావా, ఎంత ధైర్యం అని యువరాజ్ అంటాడు. నువ్వేం చేస్తున్నావో అర్థమవుతోందా అని నిషి వైజయంతి కూడా అరుస్తూ ఉంటే, అతను కేదార్ని కొట్టడానికి వచ్చారు నిషి, మరి నేనేం చేయమంటావు అని దాత్రి అంటుంది. సరే సరే, ఏదో జరిగిపోయింది, పొరపాటు అయిపోయింది మినిస్టర్ గారు, ఏది పట్టించుకోకండి, సారీ విక్కీ అని కౌశికి చెప్తుంది. వాళ్ళ నాన్న చనిపోయిన దగ్గర నుంచి వీడు అప్పుడప్పుడు ఇలాగే రియాక్ట్ అవుతూ ఉంటారు. సరే, మీరు ప్రమాణ స్వీకారానికి అందరూ తప్పకుండా రావాలి. అంతేకాదు మీతో ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. మన నియోజకవర్గం నుంచి వైజయంతిని ఎమ్మెల్యేగా పోటీ చేయిద్దాం అనుకుంటున్నాను అని చెప్పగానే, ఏంటి ఏం మాట్లాడుతున్నారు, అసలు రాజకీయాల గురించి మాకేమీ తెలీదు, వీళ్ళకి రాజకీయాల్లోకి రావాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు, మీరు ఎమ్మెల్యే సీటు మా అత్తయ్య గారికి ఇవ్వటం ఏంటి అని దాత్రి అంటే, అవును ఎందుకని ఇస్తున్నారు అని కేదార్ అంటారు. ఏందమ్మి అలా మాట్లాడతావు, నాకు రాజకీయాల్లోకి వెళ్ళటం ఇష్టం లేదని నీకు చెప్పానా, నువ్వు కలగ చేసుకోకు అని వైజయంతి అంటే, అలగా జనాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది అని యువరాజ్ అంటాడు. మనము ఎలాంటి సమస్యల్లో ఇరుక్కోకూడదనే మేము జాగ్రత్తతో ఇలా మాట్లాడుతున్నాము యువరాజ్ అని కేదార్ అంటారు. అసలు ఒక ఎమ్మెల్యే సీట్ రావాలంటే ఎంత కష్టపడాలో తెలుసా అని నేను హైకమాండ్తో నేను మాట్లాడతానని తాయారు అంటుంది. అదే కదా, ఎంతో కష్టపడితే రాని ఎమ్మెల్యే సీట్ని ఎందుకు మా అత్తయ్యకి ఇస్తున్నారు, అదే కదా మేము కూడా అడిగేది అని దాత్రి అంటుంది. అంటే మేమేదో మిమ్మల్ని మోసం చేయటానికి అన్నట్లుగా అలా మాట్లాడుతున్నారేంటి అని తాయారు అంటుంది. వజ్రపాటి కుటుంబానికి జనాల్లో ఉన్న గౌరవం పలుకుబడి కారణంగానే మినిస్టర్ గారు ఇప్పుడు మా అమ్మకి ఎమ్మెల్యే సీటు ఇస్తున్నారు అని యువరాజ్ అంటే, అవునని తాయారు అంటుంది. అయినా ఈ కేదార్కి తల్లిదండ్రులు ఎవరో తెలీదు, మీ అమ్మేమో అలాంటిది, ఇక మీకేం తెలుస్తుందిలే అని నిషి వైజయంతి అంటే, చూడు నిషి మర్యాదగా మాట్లాడు, మా అమ్మ ఏ తప్పు చేయలేదు అని దాత్రి అంటుంది. మీ అమ్మ అవినీతి పరురాలు, అందుకు నేనే సాక్ష్యం అని తాయారు అనడంతో, ఏం మాట్లాడుతున్నారు మీరు అని దాత్రి అరుస్తూ ఉంటుంది. అవును, 20 ఏండ్ల క్రితం మీ అమ్మ లంచం తీసుకుంటూ ఉంటే అప్పుడు పేపర్లో కూడా వచ్చింది అని తాయారు అంటుంది. ఏంటి న్యూస్ పేపర్లో వచ్చిందా అని దాత్రి అడగడంతో, అవును అప్పుడెప్పుడో 20 ఏండ్ల కిందట ఏ న్యూస్ పేపర్లో వచ్చిందో నాకైతే సరిగ్గా తెలీదు, అందుకు నేనే సాక్ష్యం, మీ అమ్మ అవినీతి పరురాలే అని తాయారు అనడంతో, అయినా ఇప్పుడు ఇక్కడ డిస్కషన్ ఏంటి, వీళ్ళమ్మ గురించి కాదు, ఇక్కడ పిన్ని ఎమ్మెల్యే సీటు గురించి ఈ డిస్కషన్ ఆపేస్తారా అని కౌశికి అంటుంది. దాత్రి కేదార్ లోపలికి వెళ్తారు. అమ్మి నాకు రాజకీయాల మీద ఇంట్రెస్టే, నేను పోటీ చేస్తాను అని వైజయంతి అంటుంది. బాబాయ్ మీరేమంటారు అని కౌశిక్ అంటే, నీ ఇష్టం అమ్మా, నీకు ఇష్టమైతే నాకు ఓకే అని సుధాకర్ అనడంతో, సరే మినిస్టర్ గారు మా పిన్ని పోటీ చేస్తారు అని కౌశిక్ చెప్పటంతో నిషి వైజయంతి యువరాజ్ సంతోషపడుతూ ఉంటారు. దాత్రి కిచెన్లోకి వెళ్ళి బాధపడుతూ ఉంటే, బాధపడకు దాత్రి అని కేదార్ ఓదారుస్తూ ఉంటారు. అసలు మా అమ్మ గురించి ఆవిడ అలా ఎలా మాట్లాడుతుంది అని దాత్రి కోపంతో రగిలిపోతూ ఇంకోవైపు బాధపడుతూ ఉంటుంది. చూడు జగదాత్రి, నిజం 20 ఏండ్ల కిందట ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయింది, సాక్ష్యాలు లేవని ఆవిడ అలా మాట్లాడుతూ ఉంటుంది అని కౌశిక్ అంటుంది. మా అమ్మ ఏ తప్పు చేయలేదు, 20 ఏండ్ల కిందట ఏదో న్యూస్ పేపర్లో వచ్చిందని ఆవిడ చెప్తోంది, కానీ ఆవిడ సరిగ్గా చెప్పలేదు, మధ్యలోనే మాట మార్చేసింది అనిపిస్తోంది, మా అమ్మ ఏ తప్పు చేయలేదని నేను నిరూపించుకుంటాను అని దాత్రి అంటే, అది మా జగదాత్రి అంటే, ఆగిపోకూడదు ముందుకు అడుగువేయి అని కౌశిక్ అంటుంది. ఇప్పుడు ఆ 20 ఏండ్ల కిందటి న్యూస్ పేపర్ని చదివితే మనకు నిజం తెలుస్తుంది దాత్రి, కానీ ఆ న్యూస్ పేపర్ సంపాదించటం ఎలా అని కేదార్ అంటే, వదిన మీ లైబ్రరీలో ఉంటాయి కదా, ఒకసారి ట్రై చేస్తారా అని అంటే, అంత పాతవి ఉండకపోవచ్చు కానీ ట్రై చేస్తాను అని కౌశిక్ అంటుంది. అందుకే నా ఛానల్లో కేవలం నిజం మాత్రమే మాట్లాడుతూ ఉంటాను అని కౌశిక్ చెప్తుంది.
కోష్కి వెళ్ళగానే ధాత్రి కేదార్కి కిరణ్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. మేడం, బసిరెడ్డి బెయిల్ మీద బయటికి వచ్చాడంట అని చెప్పడంతో సరే మేం వెళ్ళి కలుస్తాము అని ధాత్రి ఫోన్ పెట్టేస్తుంది. బసిరెడ్డి 20 ఏండ్ల కిందట మా అమ్మ కేసు గురించి ఏదైనా చెప్తారేమో, పద కేదార్ వెళ్దాం అని ధాత్రి కేదార్ బయలుదేరి వెళ్తారు. ఇక తాయార్ని సాగనంపటానికి నిషి వాళ్ళు బయటికి వస్తారు. చూడు వైజయంతి, నేను ఇందాక లోపలికి వచ్చినప్పుడు నీ కోడలి నిషి ఆ జగదాత్రి మాట్లాడుకోవటం నేను విన్నాను. ఆ కేదారు మీ సుధాకర్ మొదటి భార్య కొడుకంట కదా, కాబట్టి ఆ కేదార్ జగదాత్రి ఇంట్లో ఉంటే మీకు ఎప్పటికైనా ప్రమాదమే. కాబట్టి ముందు వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి గెంటేయండి అని మీ మంచి కోసమే చెప్తున్నాను అని కౌష్కి అండ చూసుకొని వాళ్ళు రెచ్చిపోతున్నారు. పోవటం లేదు అని వైజయంతి అంటే, ముందు కౌష్కిని ఆ జగదాత్రి కేదార్కి మధ్య విరోధం వచ్చేలా చేయండి. తర్వాత వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి గెంటేయండి. అప్పుడే మీ ఆస్తులు అన్నీ కూడా మీ చేతుల్లోకి వస్తాయి. రాజకీయాల్లో ఉంటే మీరు కూడా పైకి వస్తారు. మీలాంటి వాళ్ళ అండ మాకు ఎప్పుడు ఉండాలి, నన్ను కాస్త గుర్తు పెట్టుకోండి అని అనడంతో, అదేంట మాత అలాగే అని నిషి వైజయంతి అంటారు. మేము కూడా అదే పనిలో ఉన్నాంలేండి మినిస్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అని యువరాజ్ అంటారు. ఇక వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోతారు. ఏంటమ్మా నువ్వేం చేస్తున్నావో నాకేమీ అర్థం కావటం లేదు అని విక్కీ అడగటంతో, రాజకీయానికి రౌడీయిజానికి చాలా తేడా ఉంది. రాజకీయంలో అందరినీ కలుపుకుంటూ వెళ్తూ ఉండాలి. ఆ జగదాత్రి కేసు పెట్టడం వల్లే కదా మీ నాన్న సచ్చిండు. ఇప్పుడు ఆ జగదాత్రి కేదారు ఆ ఇంట్లో ఉన్నంత వరకు మనం ఆ జగదాత్రిని ఏమీ చేయలేము. అదే కౌశికి వాళ్ళిద్దరినీ ఇంట్లో నుంచి గెంటేస్తే ఆ జగదాత్రి కేదార్ని మనం ఇష్టం వచ్చినట్లు ఏమైనా చేసుకోవచ్చు. అందుకే నేను ఈ ప్లాన్ వేశాను అని తాయారు చెప్తుంది. తర్వాత జేడీకేడి ఇద్దరు బసిరెడ్డి దగ్గరికి వెళ్తారు. సార్, మీరు తాయారు దగ్గరికి వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేయిస్తుందని తెలిసి కూడా మీరు ఎలా రాగలిగారు అని జేడీకేడి ఇద్దరు అడుగుతూ ఉంటారు. చూడు, ఆ తాయారు ఎలాంటిదో నాకు మాత్రమే తెలుసు. ఆవిడ అన్ని కుట్రలు నేరాలు చేసి అలా మినిస్టర్ పదవిలో కూర్చోవటం నేను తట్టుకోలేకపోయాను. అరెస్ట్ చేస్తే చేస్తారు, కనీసం పోలీసులైనా నాకు న్యాయం చేస్తారేమో అన్న ఆశతో వచ్చాను. కానీ ఆ తాయారు ఏం చేసిందో చూశారు కదా, నన్నే అరెస్ట్ చేయించింది అని బసిరెడ్డి చెప్తాడు. సార్, 20 ఏండ్ల క్రితం కావ్య గారి కేసుతో ఈ తాయారుకి మధ్య ఉన్న సంబంధం ఏంటో చెప్పండి సార్, మాకు చాలా అవసరం అని జేడీకేడి అనడంతో, అవును ఆ తాయారు గురించి నాకు మొత్తం తెలుసు. కానీ మీరు ఆ తాయారు మనుషులన్న గ్యారెంటీ లేదు కదా. మీరు ఆ తాయారుకు నేను చెప్పిన నిజాలన్నీ చెప్పేస్తే న్యాయనేం చేయాలి అని బసిరెడ్డి అడగటంతో, సార్ ఆ తాయారు మినిస్టర్ పదవిలో ఉండకూడదు, జైల్లో ఉండాలని నమ్మే నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్లం సార్ మేము. దయచేసి చెప్పండి, మాపై నమ్మకం ఉంచండి అని జేడీకేడి బతిమలాడడంతో ఇక బసిరెడ్డికి నమ్మకం వచ్చేస్తుంది. ఆ తాయారు ఒక హంతకురాలు. చిన్న చిన్న దొంగతనాలతో అది ఈ స్థాయికి ఎదిగింది. ఆ తాయారు ఒకరింట్లో పని మనిషిగా పనిచేస్తూ ఉండేది. ఆ ఇంట్లో వాళ్ళనందరినీ కూడా ఆస్తి కోసం చంపేసిందని అందరూ అనుకునేవారు. కానీ అందుకు తగ్గ సాక్ష్యాలు ఏవి కూడా దొరకలేదు. అంతేకాదు అప్పట్లో ఉన్న కార్పొరేటర్తో సంబంధం పెట్టుకునేది. ఆ మీనంతో కూడా సంబంధాలు పెట్టుకొని వాళ్ళు ముగ్గురు కూడా క్రిమినల్స్ని తయారు చేసేవాళ్ళు. చాలామందిని క్రిమినల్స్గా మార్చేశారు. అప్పట్లో వాళ్ళ చేస్తున్న ఆగడాలకి అడ్డుకట్టే లేకుండా అయిపోయింది. అప్పట్లో ఇన్స్పెక్టర్ కావ్య వాళ్లకు తగ్గ సాక్ష్యాలని సేకరించింది. అందుకే వాళ్ళ ముగ్గురు కలిసి ఇన్స్పెక్టర్ కావ్యని చంపేశారు అని బసిరెడ్డి చెప్పడంతో, సార్ మీరు బాగా ఆలోచించండి, ఏవైనా సాక్ష్యాధారాలు మీ దగ్గర ఉన్నాయా అని ధాత్రి కేదార్ అడుగుతూ ఉంటారు. అదేనమ్మా తాయారు గొప్పతనం, తను చేసిన ఏ నేరానికి కూడా ఒక్క సాక్ష్యం కూడా లేకుండా జాగ్రత్త పడుతుంది. కానీ ఒకటి ఉంది అంటూ లోపలికి వెళ్ళి ఒక న్యూస్ పేపర్ తీసుకువస్తారు. ఇక ధాత్రి కేదార్ ఇన్స్పెక్టర్ కావ్య లంచం తీసుకుంటూ పట్టుపడింది అన్న న్యూస్ని చదివి, సార్ ఇది అబద్ధం సార్, అలా పట్టుబడిన కొన్ని గంటల్లోనే అది అబద్ధమని నిరూపించుకొని ఇన్స్పెక్టర్ కావ్య బయటికి వచ్చేశారు సార్ అని ధాత్రి చెప్పటంతో, కానీ అప్పట్లో ఎంక్వైరీ చేయటానికి ఎవరికీ కూడా ధైర్యం లేదు కదమ్మా, వాళ్ళకి భయపడి ఎవరు ఆ నిజాన్ని బయట పెట్టలేదు. ఇదిగో ఇలా న్యూస్ మాత్రం వచ్చింది. అప్పట్లో ఒక ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేశారు ఇన్స్పెక్టర్ కావ్యని అని చెప్పడంతో, అయితే అప్పుడు అరెస్ట్ చేసిన ఆ ఏసీపీని పట్టుకుంటే నిజాలు బయటికి వస్తాయి కదా అని ధాత్రి కేదార్ అంటారు. అవునని బసిరెడ్డి అంటారు.